Hi to all, this is Akshita. I am teaching class 10 Social, chapter 22 Citizens and the Governments. Part 1 Right to Information. Kattu Sweta is from Manakondur Mandal in Karimnagar district. She was a student of MSc at Kakatiya University. She had completed her BSc degree because of the Right to Information Act. సరే, కరీంనగర్ డిస్టిక్కు చెందినటువంటి మనకొండూరు మండలంలోని శ్వేత గురించి మాట్లాడుకుంటున్నాం. తను కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి స్టూడెంట్ అన్నమాట. తను డిగ్రీని ఎలా కంప్లీట్ చేసుకునిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని యూజ్ చేసుకుని తన యొక్క డిగ్రీని బీఎస్సీ డిగ్రీని కంప్లీట్ చేసుకుంది. శ్వేత కంప్లీటెడ్ హర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్ 2011. She scored high in all the subjects except chemistry, where she was awarded only 21 marks. శ్వేత తన యొక్క బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని 2011 మార్చ్లో కంప్లీట్ చేసుకుంది. కానీ కెమిస్ట్రీలో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్లో హై మార్క్స్ వచ్చాయి. కెమిస్ట్రీలో మాత్రం కేవలం 21 మార్క్స్ మాత్రమే వచ్చాయి శ్వేతకు. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ వై షీ స్కోర్డ్ లో. ఎందుకు కెమిస్ట్రీలో చాలా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి తనకు అర్థం కాలేదు. షీ స్టడీడ్ హార్డ్ అగైన్ అండ్ అటెండెడ్ ద ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. దిస్ టైమ్ షీ గాట్ ఓన్లీ 9 మార్క్స్. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై షీ వాస్ గెట్టింగ్ ఫ్యూవర్ మార్క్స్ డిస్పైట్ హర్ గుడ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. మళ్ళీ తను ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ పెడతారు కదా ఫెయిల్ అయిన వాళ్ళకు, ఆ ఎగ్జామ్ కోసం కష్టపడి చదివి మళ్ళీ ఆ ఎగ్జామ్ని అటెండ్ అయింది. జూన్ మంత్లో రాసింది. అప్పుడు కూడా కేవలం తనకు 9 మార్క్స్ మాత్రమే వచ్చాయి. మళ్ళీ తనకు అర్థం కాలేదు, ఎంత కష్టపడి చదివినప్పటికి కూడా కేవలం తక్కువ మార్క్స్ వచ్చాయి కదా, దీనికి కారణం ఏమై ఉంటుందని చెప్పి తనకు అర్థం కాలేకపోయింది. షీ అప్రోచ్డ్ ద కాకతీయ యూనివర్సిటీ అండ్ అప్లైడ్ ఫర్ రీవాల్యుయేషన్, బట్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హర్ రిక్వెస్ట్. తనైతే కాకతీయ యూనివర్సిటీకి డైరెక్ట్గా రీచ్ అయిపోయి రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసింది. కానీ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇన్ ద మీన్ టైమ్ శ్వేత క్లియర్డ్ హర్ ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, బట్ ద యూనివర్సిటీ వుడ్ నాట్ అడ్మిట్ హర్ ఇన్ టు ఎంఎస్సీ వితౌట్ హర్ హ్యావింగ్ క్లియర్డ్ ద కెమిస్ట్రీ పేపర్ ఇన్ ద బీఎస్సీ ఎగ్జామినేషన్. కొంతకాలం తర్వాత అంటే కొన్ని మంత్స్ తర్వాత తన యొక్క ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని రాసేసింది. కానీ ఎంఎస్సీలోకి అడ్మిట్ చేసుకోలేదన్నమాట యూనివర్సిటీ. ఎందుకంటే ఆల్రెడీ బీఎస్సీలో కెమిస్ట్రీ పేపరు పెండింగ్ పెట్టుకునింది కాబట్టి వాళ్ళు తనని జాయిన్ చేయించుకోలేదు. She then consulted the activist of Right to Information Act and submitted an application requesting for the photocopy of her answer sheet. సరే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళని కలిసి తన యొక్క ఆన్సర్ షీట్ ఫోటో కాపీ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఒక అప్లికేషన్ని సబ్మిట్ చేసింది. ద ఆఫీసర్స్ అట్ ద యూనివర్సిటీ రెఫ్యూజ్డ్ టు గివ్ ద కాపీ ఆఫ్ హర్ ఆన్సర్ షీట్. కానీ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆన్సర్ షీట్ యొక్క కాపీని ఇవ్వడానికి తిరస్కరించారు. As the admissions of MSc were approaching, she went to the State Chief Information Officer and appealed against the refusal to give her answer sheet by the Public Information Officer of the University. సరే, ఎంఎస్సి అడ్మిషన్స్ ఏమో జరుగుతున్నాయన్నమాట. తనైతే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, డైరెక్ట్గా స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళిపోయి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు కదా యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు తన యొక్క ఆన్సర్ షీట్ ఇవ్వడానికి తిరస్కరించాడు అని చెప్పి ఈ స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు కంప్లైంట్ చేసింది. ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్డర్ ద యూనివర్సిటీ ఆఫీషియల్స్ టు గివ్ హర్ ద కాపీ ఆఫ్ ద ఆన్సర్ షీట్. సరే, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏం చేశాడు, ఆ యూనివర్సిటీ యొక్క అఫీషియల్స్కు ఆర్డర్ చేశారు, ఖచ్చితంగా తన యొక్క ఆన్సర్ షీట్ కాపీని మీరు ఖచ్చితంగా పంపించాలని చెప్పి ఆర్డర్ పాస్ చేశాడు. దే సెంట్ ద మార్క్స్ మెమో టు హర్ ఆఫ్టర్ కండక్టింగ్ రీవాల్యుయేషన్. దిస్ టైమ్ షీ గాట్ 51 మార్క్స్ అండ్ దేర్ ఫోర్ పాస్డ్ హర్ ఎగ్జామ్స్ అండ్ దేర్ ఫోర్ అడ్మిటెడ్ టు ఎంఎస్సి. రీవాల్యుయేషన్ చేశాక ఆ అమ్మాయికు మార్క్స్ మెమో పంపించారు. ఇప్పుడు తనకి ఎన్ని వచ్చినాయి, 51 మార్క్స్ వచ్చాయన్నమాట. సో తన ఎగ్జామ్స్లో అయితే బీఎస్సీలో పాస్ అయిపోయింది, ఎంఎస్సీలోకి జాయిన్ అయిపోయింది. Shweta could not have accessed the photocopy of her marks sheet
without the RTI Enabling Act. In the earlier days, mark sheets were not given to students and only their marks are given at a university exam. Hence, students would not able to verify if each answer has been marked correctly. అంటే ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ని రీచ్ అయ్యాకనే శ్వేతకు మార్క్స్ షీట్ వచ్చినాయి. ఒకవేళ తను ఆర్టీఐ యాక్ట్ వాళ్ళని కార్యకర్తల్ని కానీ లేదా ఆర్టీఓ యాక్ట్ని కానీ కలవకపోయినట్టయితే తనకు తన మార్క్స్ యొక్క ఫోటో కాపీ వచ్చేది కాదు. కానీ ఇంతకుముందు ఏం జరిగేదంటే కేవలం యూనివర్సిటీలో మార్క్స్ మాత్రమే రివీల్ చేసేవారు, ఎటువంటి మార్క్స్ షీట్ ఇచ్చేవారు కాదు అన్నమాట. కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్స్లో కేవలం స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క మార్క్స్ని చూసుకునే వాళ్ళు, కానీ వాళ్ళకి ప్రతి ఒక్క క్వశ్చన్కు మార్క్స్ వచ్చాయా లేదా అని చెప్పి వెరిఫై చేసుకున్నటువంటి అవైలబిలిటీ అప్పట్లో లేదు. ఇప్పుడు మన ఆన్సర్ షీట్ మనకి ఇచ్చేటువంటి అవైలబిలిటీస్, పాసిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. In class 8, you have already studied that the Right to Information Act 2005 was passed by the central government. The act was passed as a result of people's mobilization as well as in recognition of the provisions in the constitution that provides right to citizens. మనం ఆల్రెడీ 8th క్లాస్లోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 2005లో అమల్లోకి తెచ్చిందని మనకు తెలుసు. అంటే ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రజల్లో చైతన్యం రావాలి. అలాగే కాన్స్టిట్యూషన్లో మనకు చట్టాలు ఏమని ఇచ్చారు అంటే మనం గుర్తుంచుకోవాలన్నమాట. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో మనకు విధించినటువంటి చట్టాలు ఏంటి అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క హక్కుని వినియోగించుకోవాలి. In this chapter, we briefly look at the two roles that need to be played for getting the benefits of RTI to the people. ఈ చాప్టర్లో మనం 2 రోల్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ 2 రోల్స్ యొక్క హెల్ప్ ఏంటి అంటే ప్రజలకు ఈ ఆర్టీఐ బెనిఫిట్స్ ఎలా పొందుతున్నాయి దాని గురించి తెలుసుకుందాం. The first one is the role of the government departments and second is that of the citizens. ఇందులో 2 రోల్స్ అని చెప్పుకున్నాం కదా, 2 పాత్రలు ముఖ్యమైనవి. మొదటి పాత్ర ఏంటి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క పాత్ర, సెకండ్ వచ్చేసి ప్రతి ఒక్క పౌరుని యొక్క పాత్ర. ఇవి 2 ఆర్టీఐ బెనిఫిట్స్ పొందాలి అంటే ఇవి 2 పాత్రలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇన్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు ద పీపుల్. మన ప్రజాస్వామ్య సిస్టంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కొరకు బాధ్యతగా ఉండాలి. Earlier accountability of government departments and its functionaries were mostly limited to the elected representatives of the people. Disseminating information that is generated in government department to any citizen who may be interested now becomes the responsibility of all government departments. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాటి యొక్క ఫంక్షన్స్, పనులు కానీ ఇవన్నీ ఎవరి చేతుల కింద నడిచేవంటే కేవలం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్, పిఎం, వీళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ కానీ ఈ గవర్నమెంట్ చేసేటువంటి ఫంక్షన్స్ గురించి తెలుసుకునేవి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏమైపోయిందంటే వ్యాప్తి చెందడం వల్ల ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రతి ఒక్క పౌరునికి ఎవరైతే ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదనే పనిచేస్తుంది. There are rules and regulations that say how health department should select, appoint or transfer doctors and nurses in a hospital, or how medicine should be procured and distributed. In the revenue department, the rules should be about land records, or in the education department, it would be about how school procure books, distributes midday meals, arrange for hostel facilities, allows leave for teachers, collects money for building playground, etc. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే
డాక్టర్స్ని నర్సెస్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఈ విధంగా గాను. లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే రూల్స్ ఎలా ఉంటాయంటే ల్యాండ్ రికార్డ్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయినట్టయితే స్కూల్స్కు బుక్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, మిడ్ డే మీల్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా కలిగించాలి, అలాగే టీచర్స్కు లీవ్ ఇవ్వాలి కదా, అలాంటివన్నీ ఎవరు చూసుకుంటారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అలాగే బిల్డింగ్ కానీ ప్లే గ్రౌండ్ కానీ కట్టాలంటే మనీని కూడా కలెక్ట్ చేసుకోవాలి ఎవరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇలాగా ఈచ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. In each of these situations, there are rules to be followed, records to be kept, and description of decisions taken. These generate various written documents in the system. It could be in different forms as described in the RTI as following. సరే, ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, రికార్డ్ని మెయింటైన్ చేయాలి, అలాగే డెసిషన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క డిస్క్రిప్షన్స్ రాసుకోవాలన్నమాట. ఇవన్నీ వేరియస్ రూపంలో, డాక్యుమెంట్ రూపంలో కానీ లేదా సిస్టంలో ఏదో ఒక రకంగా డాక్యుమెంట్స్ మొత్తం ఒక సిస్టమ్ ద్వారా ప్రొవైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ఫామ్స్ ఇచ్చారు, అంటే ఆర్టీఐ ఎలా డిస్క్రైబ్ చేయాలో కొన్ని ఫామ్స్ ఇచ్చారు, చూద్దాం. మెటీరియల్ ఇన్ ఎనీ ఫామ్ ఇంక్లూడింగ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, memos, emails, opinions, advices, press releases, circulars, orders, logbooks, contracts, reports, papers, samples, models, data material held in any electronic form and information relating to any private body which can be accessed by a public authority under any other law for the time being in force. సో ఇవన్నీ డిఫరెంట్ ఫామ్స్లో మనం ఈ ఆర్టీఐని డిస్క్రైబ్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఇట్ దట్ ఏ సిటిజన్ కెన్ డూ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్రూషియల్. Suppose there is a suspicion about malpractices in the functioning of the department. Individuals can collect the information and challenge the procedure followed. Prior to the RTI, individual citizen could not have found out how the education department distributed uniforms or health department procured medicines. It was only the higher executives of the minister of the department that could access and verify them. సరే, ప్రతి ఒక్క పౌరుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన ముఖ్యం ఏంటి అంటే పైన విధంగా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలన్నా, వాళ్ళ యొక్క మాల్ ప్రాక్టీసెస్ గురించి మనకు అనుమానం ఉన్నట్టయితే మనం ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అవుతున్న దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్లో వ్యాప్తి చెందడం వల్ల ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం తను వెరిఫై చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా ముందు ఏ ఒక్క పౌరుడు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుక్స్ని కానీ యూనిఫామ్స్ని కానీ ఎలా ప్రొవైడ్ చేస్తుందో తెలీదు, హెల్త్ డిపార్ట్మెంట్ మెడిసిన్ని ఎలా సేకరిస్తుందో తెలియదు అనమాట. ఏ ఒక్క పౌరునికి కూడా తెలియదు. ఎప్పుడు ఆర్టీఐ యాక్ట్ రాకన్నా ముందు కేవలం ఎవరు పట్టించుకునే వాళ్ళంటే హయ్యర్ ఎగ్జిక్యూటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ కానీ ఆ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్, కేవలం వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసి వెరిఫై చేసుకునే వాళ్ళు. ఏ ఒక్క పౌరునికి అటువంటి పాసిబిలిటీ లేదు. కానీ ఎప్పుడైతే ఆర్టీఐ అమల్లోకి వచ్చిందో సో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఫాలో చేయొచ్చు. Enactment of the RTI effectively means that individual government departments now have a responsibility to maintain records and make them available to any citizen who may ask for it. Moreover, it is possible that even before being asked by citizen, a department may voluntarily disclose its process to public. Hence, in some states, as the roads are built or repaired, the public work department may put up a notice board in the area saying how much money was spent or how many laborers were employed, the number of days that took to complete the work, etc. All this ensures better transparency. సరే, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా తన యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఏ ఒక్క పౌరుడు అయినా కూడా వచ్చి అడిగినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీగా చూపించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క పౌరునికి కూడా వాలంటరీగా బహిరంగ
మినహాయింపు చేయొచ్చు అన్నమాట. కొన్ని స్టేట్స్లో రోడ్స్ లేదా బిల్డ్ చేసిన అంటే రోడ్స్ని నిర్మాణించిన లేదా రిపేర్ చేసిన పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి తెలుసా, నోటీస్ పెట్టాలి ఒకటి. ఆ నోటీస్లో ఎక్కడైతే ఆ రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగినాయో అటువంటి ఏరియాలో ఒక నోటీస్ బోర్డు పెట్టాలి. ఆ నోటీస్ బోర్డులో ఏమేమి ఉండాలంటే ఈ నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారు, ఎంతమంది కూలీలను పిలుచుకున్నారు, దీన్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది, అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అటువంటి నోటీస్ బోర్డులో రాయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినట్టయితే పారదర్శకంగా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.